న్యూ ఇయర్ ఈ వర్డ్ మన లైఫ్లో ప్రతి ఇయర్ మనం వింటూ ఉంటాము. కానీ మన లైఫ్ ఏమైనా మారిందా? ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ చెప్పినప్పుడు ఈ ఇయర్ న్యూ ఇయర్ అంటున్నప్పుడు మన లైఫ్లో మనం ఎంత ఇంప్రూవ్ చేయగలిగాము, మనం మన లక్ష్యాన్ని ఛేదించడానికి ఏం చేశాము, మనం మన యొక్క లక్ష్య ఛేదనలో ఎంతవరకు వచ్చాము, లక్షల్లో ఒకరిగా మిగిలిపోయామా లేదంటే లక్షకు ఒక్కడిగా అవ్వగలిగామా, ఇది మీరు ఆలోచించాలి. న్యూ ఇయర్ తెలుగు స్టూడెంట్స్ కి ఒక లైఫ్ లోనే టర్నింగ్ పాయింట్ గా మారవచ్చు. ఎందుకంటే మన యొక్క అకాడమిక్ ఎగ్జామినేషన్స్ లైక్ ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి అండ్ మీకు సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కి 2 months టైం ఉంది. అదే మనం మన యొక్క కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లా సెట్, ఎడ్సెట్, పాలీసెట్, నీట్, జేఈ, క్లాట్ ఇలాంటి కాంపిటేటివ్ ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కి క్రాక్ చేయడానికి మనకి ఇంకా 6 months టైం ఉంది. కాబట్టి ఒకవేళ మనం ఈ సమయాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ సాధించవచ్చు. 6 months లో మీరు ఇప్పటివరకు ఏమి చదవకపోయినా కూడా ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో చాలా మంచి ర్యాంక్ ని సాధించవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బికాస్ ఈ 6 months లో మీరు ఒక మంచి ర్యాంక్ ని సాధించవచ్చు. మిమ్మల్ని మీరు నమ్మాలి. జీవితంలో ఏది సాధించాలన్నా మనమే కష్టపడాలి. ఏది ఊరికే రాదు. ఏది ఈ ప్రపంచంలో అంత ఈజీ కూడా కాదు. కాబట్టి మనం ఓడిపోవడం సహజం. ఓడిపోవడం తప్పు కాదు. కానీ ఓడిపోయాక మళ్ళీ ట్రై చేయకపోవడం చాలా పెద్ద తప్పు. కింద పడడం ఓటమి కాదు, కానీ కింద పడ్డాక మళ్ళీ లేవకపోవడం ఓటమి. ఎవరైతే ప్రయత్నించారో వారు సాధించలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మాలి. అప్పుడే మిమ్మల్ని ప్రపంచం నమ్ముతుంది. ఒక్కసారి కూల్డ్ మైండ్తో రిలాక్స్ అయి మీరు చదవడం స్టార్ట్ చేయాలి. చదవడం స్టార్ట్ చేయగానే వేరే వేరే థాట్స్ మనకి వస్తూ ఉంటాయి. ఈ టైంలో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్ని దూరంగా పెట్టాలి. మళ్ళీ స్టార్ట్ చేయగానే మళ్ళీ ఆపేయాలనిపిస్తుంది. కానీ అప్పుడే మిమ్మల్ని మీరు మళ్ళీ మోటివేట్ చేసుకొని డిసైడ్ చేయాలి, ఇప్పుడు నేను చదువుతా. ఇంకో సబ్జెక్ట్, ఇంకో యూనిట్, ఇంకో చాప్టర్, ఇంకో ప్రాబ్లం, ఇంకో గ్రాఫ్, ఇంకో చాట్, ఇంకో క్వశ్చన్, ఇంకో టెస్ట్ సిరీస్, ఇంకో ప్రీవియస్ పేపర్స్, ఇంకోసారి రివైజ్ చేస్తాను. ఏది కూడా వదిలిపెట్టాను, చదువుతూనే ఉంటాను. ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేస్తాను అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నన్ను నేనే బీట్ చేసుకోవాలి. ఈ టైం నా లైఫ్ లోనే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను నా యొక్క 50%, 60% మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు నేను నా యొక్క 100% ఇస్తాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని మీరు మిమ్మల్ని మీరు ప్రామిస్ చేసుకోవాలి. అప్పుడు మీరు మీ యొక్క టార్గెట్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. దీనికోసం mysets.com టీమ్ మీతో ఎప్పటికీ మీతోనే ఉంటుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అందరూ కూడా కామెంట్ చేసి చెప్పాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఏ న్యూ జర్నీ టువర్డ్స్ యువర్ సక్సెస్.